పల్నాడు పల్లెలు మళ్ళీ ప్రశాంతతను దూరం చేసుకుంటాయా? క్రిందటిసారి చంద్రయ్య హత్య లాంటి సంఘటనలు, తర్వాత పిన్నెల్లి సంబంధించినటువంటి దాని మీదన తప్పుబట్టి అట్లాంటి అరాచకాల నుంచి కాపాడతామని ప్రకటించినటువంటి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ప్లస్ అక్కడ కూడా తెలుగుదేశం గెలిచింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ రివర్స్లో అవుతున్నాయా వ్యవహారాలు? తాజాగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని టార్గెట్ చేస్తూ తమ ప్రాణాలు తీస్తున్నారంటూ మండల పరిషత్కి సంబంధించినటువంటి సభ్యుడు మాట్లాడినటువంటి మాట వైరల్ అవుతుంది. నా పేరు గార్లపాటి వెంకటరెడ్డి, పిడుగురాల ఎంపీపీ జూలకల్. మండల పరిషత్ ప్రెసిడెంట్ 1924 వైసీపీ భారీ మెజారిటీ రావడంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపాలా అని ప్లాన్ చేసుకుంటూ నన్ను ఇబ్బందులు పెట్టుకుంటూ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని లక్ష్మారెడ్డిని, అంజిరెడ్డిని, చిన్నంజిరెడ్డిని, వెంకటరెడ్డిని విపరీతంగా కొట్టిపడేసి గ్రామాల్లో భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు. వెంకటరెడ్డిని దొరికితే చంపాలని సాంబశివరావు, నర్రా సాంబశివరావు, సామేయుడు, దాయేశ, మోజేషు, రాజేషు విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది మొత్తం ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వాళ్ళే చెబుతున్నారు. ఇది జరుగుతున్న క్రమంలో 3 రోజుల క్రితం ఎస్పీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. నాకు ఏ ప్రాణహాని ఉంది, నాకు ఏమి జరిగినా ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా, ఇది మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. మొన్న ఎస్పీ గారికి కూడా లెటర్ ఇచ్చాము. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా వేస్తున్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. ఇది ఇప్పుడు చివరికి వీడియోలు చేసుకుని, అంటే డైరెక్ట్గా వ్యవస్థలు పనిచేయనప్పుడు చివరికి న్యాయస్థానాలను ఆశ్రయించడం, మీడియాను ఆశ్రయించక తప్పట్లేదు.